సర్వీసెస్ గురించి తెలుసుకుందాము. ఈ వెబ్ సర్వీసెస్ గురించి ఎవ్రీ వీడియో క్లాస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ మనకు పీపీటీ లాగా ప్రెజెంటేషన్ ఇస్తూ మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను అండ్ ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. సో ఇదంతా నోట్ చేసుకోండి. సో బెటర్‌గా ఉంటుంది. ఫర్దర్ ఫ్యూచర్‌గా వీడియోను ఫాలో అవుతూ ఉండండి. ఓకే. సో ఫస్ట్ మనం వెబ్ సర్వీస్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ థాట్స్ ఏమంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్. ఈ వెబ్ సర్వీసెస్ వచ్చేసి ఇంటిగ్రేషన్ పర్పస్ యూజ్ చేస్తారు. అయితే మనకి డెఫినేషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ఇట్ మీన్స్ కనెక్టింగ్ వన్ అప్లికేషన్ విచ్ ఈజ్ రన్నింగ్ ఇన్ సర్వర్ 1 విత్ అనదర్ అప్లికేషన్ విచ్ ఈజ్ రన్నింగ్ ఇన్ సర్వర్ 2. సేమ్ సర్వర్ ఒక అప్లికేషన్ ఉంది. ఒక అప్లికేషన్ ఒక సర్వర్లో రన్ అవుతుంది, ఇంకొక అప్లికేషన్ ఏదో సర్వర్లో రన్ అవుతుంది అనుకోండి. సో ఎగ్జాంపుల్ చిన్న సినారియో చూసుకుంటే రియల్ టైంలో మన బుక్ మై షో మనం ఓపెన్ చేసినప్పుడు మన పేమెంట్ చేసే టైంలో అది కనెక్టెడ్ టు పేటిఎం కనెక్ట్ అవుతుంది, ఫోన్పే, గూగుల్ పే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ పేటిఎం అనేది ఒక అప్లికేషన్, ఇక్కడ బుక్ మై షో అనేది ఒక అప్లికేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే బుక్ మై షోకు ఒక సర్వర్ ఉంటుంది, పేటిఎంకు ఒక సర్వర్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాం, ఇంటిగ్రేషన్ మీన్స్ కనెక్టింగ్ వన్ అప్లికేషన్ దట్ ఈస్ బుక్ మై షో విచ్ ఈజ్ రన్నింగ్ ఇన్ సర్వర్ 1. బుక్ మై షో ఒక సర్వర్ 1లో రన్ అవుతుంది మనం అనుకుంటే విత్ అనదర్ అప్లికేషన్ విచ్ ఈజ్ రన్నింగ్ ఇన్ సర్వర్ 2. పేటిఎంని సర్వర్ 2లో రన్నింగ్ అవుతుంది అనుకుందాం. సో ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి కావాల్సింది ఇంటిగ్రేషన్. మరి ఇంటిగ్రేషన్కు ఏం వాడతామంటే వెబ్ సర్వీసెస్. ఇక్కడ ఇంకొక సినారియో తీసుకుంటే ఐఆర్సిటీసీ తీసుకుంటే ఐఆర్సిటీసీ ఈజ్ కనెక్టెడ్ టు ద ఎస్బీఐ, రైట్. సో ఇది ఇంటిగ్రేషన్ పర్పస్ వాడేది వెబ్ సర్వీసెస్. అందుకని మనం ఏం తెలుసుకున్నాం అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనే విషయం గురించి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మనం వెబ్ సర్వీసెస్లోకి స్టెప్ అవుట్ అవుతాం. నెక్స్ట్ దీస్ 2 అప్లికేషన్ విల్ కమ్యూనికేట్ టుగెదర్ టు ప్రొవైడ్ ద బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ రెస్పాన్స్ టు ఎండ్ యూజర్. హియర్ కమ్యూనికేషన్ ఈస్ డన్ బై సెండింగ్ రిక్వెస్ట్ అండ్ రిసీవింగ్ రెస్పాన్స్ బ్యాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షోస్ కన్జ్యూమర్ అనుకుందాం, అంటే ఇది సెండింగ్ డేటాని సెండ్ చేస్తుంది అనుకుందాం. పేటిఎం అనేది ప్రొవైడర్ అనుకుందాం, అంటే ఇది రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది. మన పేటిఎం అంటే అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా డిడక్ట్ అయినట్టు మనకు చూపిస్తుంది. సో అట్లా ఇట్ లుక్స్ లైక్ బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్ యూజ్ టు డెవలప్ ద అప్లికేషన్. ఇంటిగ్రేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. సో నార్మల్గా ఇంటిగ్రేషన్స్ అనేది హోమోజీనియస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, హెట్రోజీనియస్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. అంటే హోమోజీనియస్ అంటే సేమ్ టైప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షో జావా లాంగ్వేజ్లో డెవలప్ చేశారు అనుకుందాం, పేటిఎం ఆల్సో జావా లాంగ్వేజ్లో డెవలప్ చేశారు అనుకుందాం. ఈ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే హోమోజీనియస్ ఇంటిగ్రేషన్ అంటారు. ఒకవేళ బుక్ మై షో డిఫరెంట్ లాంగ్వేజ్లో PHP .NETతో డెవలప్ చేశారు, పేటిఎం జావా అనుకోండి. సో అది డిఫరెంట్ లాంగ్వేజ్ కాబట్టి ఆ డిఫరెంట్ లాంగ్వేజ్ను మనకు ఇంటిగ్రేట్ చేయాలని దానిని మనం ఏమంటామంటే హెట్రోజీనియస్ డేటా అని అంటాం. సో హోమోజీనియస్ డేటా అంటే సేమ్ లాంగ్వేజ్, హెట్రోజీనియస్ డేటా అంటే డిఫరెంట్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ 1 రన్నింగ్ ఇన్ సర్వర్ 1, అప్లికేషన్ 2 రన్నింగ్ ఇన్ సర్వర్ 2. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం వెబ్ సర్వీసెస్ వాడతాం. సో ఫర్ ఇంటిగ్రేషన్ పర్పస్ వాడతాం కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, హోమోజీనియస్ ఉన్నది, హెట్రోజీనియస్ ఉంది. సో హోమోజీనియస్ అంటే ఇఫ్ బోత్ అప్లికేషన్ డెవలప్డ్ ఇన్ సేమ్ లాంగ్వేజ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టుగెదర్ ఈజ్ కాల్డ్ హోమోజీనియస్ డేటా. ఎగ్జాంపుల్ చూద్దాం. అప్లికేషన్ 1 అంటే పేటిఎం అనేది అప్లికేషన్, బుక్ మై షో అనేది జావా లాంగ్వేజ్ డెవలప్ చేశాను అనుకుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ రన్నింగ్ ఇన్ సర్వర్ 1 అండ్ అప్లికేషన్ 2 దట్ ఈస్ పేటిఎం విచ్ ఈజ్ రన్నింగ్ ఇన్ సర్వర్ 2. బోత్ అప్లికేషన్ డెవలప్డ్ యూజింగ్ జావా లాంగ్వేజ్. సో దీన్ని ఏమంటారంటే హోమోజీనియస్ ఇంటిగ్రేషన్ అంటారు. సో రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని హోమోజీనియస్ ఇంటిగ్రేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 బుక్ మై షో మేకింగ్ రిక్వెస్ట్ టు ద Paytm, that is application 2, it is giving the response back to the book my show, that is application 1. So sending request and getting response back. Heterogeneous integration, if 2 applications are integrated together which are developed in different languages called heterogeneous integrations. Web services supports both homogeneous heterogeneous integrations. దీనికి ఒక చిన్న మన ఒక ఇమేజ్ తీసుకుంటే అప్లికేషన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ అదే అనుకున్నాం, మన బుక్ మై షో అనేది జావా లాంగ్వేజ్ డెవలప్ చేశారు అండ్ అప్లికేషన్ 2 దట్ ఈస్ పేటిఎం .php .net సమ్ అనదర్ లాంగ్వేజ్లో డెవలప్ చేశారు. రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలంటే మనం ఆ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనం ఏమంటామంటే హెట్రోజీనియస్ ఇంటిగ్రేషన్ అని అంటారనమాట, రైట్. నార్మల్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వెబ్ సర్వీస్ని నేర్చుకునే ముందు అంటే మనం నార్మల్ ఇంటిగ్రేషన్ పర్పస్ మనం వెబ్ సర్వీస్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అనే విషయం నుంచి క్లియర్గా తెలుసుకుందాం. అట్లాగే ఒక చిన్న టెర్మినాలజీ ఏంటంటే WSDL అండ్ SOAP అనే ఒక టెర్మినాలజీ అయితే మీకు ఐడియా ఉండాలి. WSDL అంటే స్టాండ్స్ ఫర్ వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఇది XML బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. ఫర్ డిస్క్రైబింగ్ వెబ్ సర్వీసెస్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. WSDL ద లాంగ్వేజ్ డిస్క్రైబింగ్ అబౌట్ ద వెబ్ సర్వీసెస్, రైట్.
ఇది ఒక టెర్మినాలజీ ఒక గుర్తు పెట్టుకోండి. అండ్ సోప్ ఈజ్ ద సింపుల్ ప్రోటోకాల్ యాక్సెసింగ్ వెబ్ సర్వీసెస్. ఇక్కడ డిస్క్రైబ్ చేయడానికి ఆ డిస్క్రైబ్ చేసిన దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి సోప్ అనేది మన ఓల్డ్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే రెస్ట్. మనం నేర్చుకునేది రెస్ట్, సోప్ కాదు, రెస్ట్ నేర్చుకుంటున్నాం. నీ రెస్ట్ గురించి ఈ వీడియోలో కానీ ఈ టోటల్ వీడియోస్ మొత్తం రెస్ట్ గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం ఫైనల్గా, ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, అది వెబ్ సర్వీస్ దేనికి యూజ్ అవుతుంది, ఇంటిగ్రేషన్ పర్పస్ యూజ్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి, హోమోజీనియస్, హెటరోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏంటి, సేమ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో అప్లికేషన్ డెవలప్ చేస్తే దాన్ని హెటరోజీనియస్ ఇంటిగ్రేషన్ అంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో డెవలప్ చేస్తే దాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఆ యొక్క ఇంటిగ్రేషన్ మనం ఏమంటాం, హెటరోజీనియస్ ఇంటిగ్రేషన్ అని అంటాం. వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి తెలుసుకున్నాం, ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం వెబ్ సర్వీసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.